నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే కలియుగ ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతి ఒక్కరు వేల కోట్ల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మద్యం సీసాలు, ఖాళీ సీసాలు తీసుకెళ్ళి తిరుమలలో పడేయటం ఇది ఎంతవరకు వాస్తవం? అసలు దీని వెనక ఎవరున్నారు? ఈ గుట్టు ఎవరు ఈ రకంగా ఇలా చేస్తున్నారు? ఇది వైసీపీ బ్యాచేనా? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ ఆ వెంకటేశ్వర స్వామి గుడి. ఆ గుడిలో వేల కోట్ల మంది ప్రతిరోజు నిత్యం దర్శనం చేసుకుంటానే ఉంటారు. కానీ అసలు వెలవు లేదు. అంటే ఆ గుడి తిరుమలలో మాంసం కానీ ఇట్లాంటి సీసాలు, ఖాళీ సీసాలు, మద్యం తాగిగా సీసాలు పడేయటం ఇది అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ ఇది సోషల్ మీడియా మొత్తం ఇది రన్ అవుతుంది. ఇదే ఇప్పుడు రన్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇది చేస్తున్నారు, ఇలాంటి కుట్రలకి ఎవరు దారి తీస్తున్నారు అనేది ప్రతి ఒక్క అంశం తెర మీదకి వస్తుంది. వాళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఇది వైసీపీ బ్యాచ్ అని అంటే ఏమంటారు సార్? అసలు నిజంగా దొరికిపోయారు కదమ్మా. దొరికిపోయారు. వాళ్ళు ఎంత నీచానికి దిగజారిపోయారంటే నిజంగా పోయే కాలం దగ్గర పడింది. ఇప్పుడు వాస్తవంగా రాజకీయంగా పతనం అయిపోయారు. ఇప్పుడు మనుషులుగా పతనం అవ్వడానికి వాళ్ళే బాటలు వేసుకుంటున్నారు. నిజంగా ఎవడన్నా ఊహించగలమా అలాగా? ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్షతో ఖాళీ బాటిల్ని తీసుకెళ్ళి అక్కడ 4, అక్కడ 3, అక్కడ 3 పడేసి వాళ్ళే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి తిరుపతి అపవిత్రం అయిపోయింది కూటమి ప్రభుత్వంలో. తిరుపతిలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి, చాలా నేరాలు జరుగుతున్నాయి, మాంసము మందు విచ్చలవిడిగా ఏరులై పారుతుంది అని గగ్గోలు పెడుతూ గందరగోళం చేస్తూ తిరుపతి పవిత్రతకి భంగం కలిగించిన ఏ దరిద్రుడైనా సరే నాశనం అయిపోతాడు. ఇది మాత్రం చాలా అసలు కలియుగదయం ఆయనతో పెట్టుకుంటే చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వీళ్ళకి తిరుమల దేవుడి తాలూకు మహత్యం తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా, లేదా లేకపోతే క్రిస్టియన్స్ ఎవరైనా? వాస్తవంగా ఇది వైసీపీ పార్టీలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు హిందూ దేవుళ్ళని నమ్మరు కాబట్టి ఒకవేళ మనకేం అవ్వదులే అనే ఆలోచనలో చేస్తున్నారా? నిజంగా అంత పవిత్రమైన దేవాలయంలో మందు తీసుకెళ్ళడం, మళ్ళీ ఒక్కొక్కసారి ఆ మాంసపు తినేసినటువంటి ఆ బోన్స్ని తీసుకెళ్ళి కూడా పడిసిన సందర్భాలు ఉన్నాయి. కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి, చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తేవాలి, పవన్ కళ్యాణ్ని చెడ్డ పేరు తెచ్చి నిందించాలనే ఆలోచన చేస్తుంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. నిజంగా ఎవడైనా ఇలాంటి దరిద్రమైన ఆలోచన చేస్తారా? అంటే వైసీపీ పార్టీ ఏం ప్లాన్ చేస్తుందంటే ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులు అన్నింటి మీద కేసులు వేశారు. దేన్ని వదిలిపెట్టలే. అద్భుతంగా ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ముగ్గురు కూడా త్రిముఖ వ్యూహం పన్నుకుని రాష్ట్రం ఎంత ఆర్థికంగా వెనకబడిపోయినా సరే అద్భుతమైన వారి ఆలోచనతో ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే ఇంకా ఎక్కువే ఇచ్చుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఏదో నేనేదో ఇచ్చేసానని చెప్పి డాంబికాలు చెప్పుకుంటున్నటువంటి 5 సంవత్సరాలు ఆ కాలంలో అంతకంటే ఎక్కువ ఇచ్చుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఒక అద్భుతంగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సహకరిస్తూ అబ్బురపడుతుంది. ఏంటి వీళ్ళు ఇంత అద్భుతంగా పనిచేసుకుంటూ పోతున్నారు, చాలా బాగుంది వీళ్ళ యూనిటీ అని చెప్పేసి వీళ్ళ యూనిటీని చెడగొట్టాలని కొన్ని ప్రయత్నాలు, దేవాలయాల పవిత్రతను నాశనం చేయాలని కొన్ని ప్రయత్నాలు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కేసులు వేస్తూ, అలాగే వారి టీవీ ఛానల్లో అవి పనికిరాని అంటే తక్కువ చేసి మాట్లాడుతూ చేస్తూ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, జగన్ ప్రభుత్వమే అప్పట్లో బాగుంది అనే రీతిగా అనుకోవాలి జనం అని చెప్పి ఇలాంటి కుట్రలన్నీ పన్నుతూ ఈవేళ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులకి భగవంతుడు మాత్రం క్షమించి వదిలిపెట్టడు. ఇది నిజం. తిరుమల పవిత్రని దెబ్బతీస్తే ఎవరికి నష్టం? మన రాష్ట్రానికే నష్టం, మన సాంప్రదాయానికి నష్టం, మన సంస్కారానికి నష్టం. ఇన్ని రకాల ఫస్ట్ లడ్డులో కల్తీ చేసి అపచారం చేసింది చాలక ఈవేళ దేవుడు
అంత పవిత్రమైన దేవస్థానం 7 కొండలు దాటి పైకి వెళ్ళి అక్కడ ఖాళీ బాటిళ్ళు పడేసి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కాకుండా మొత్తం వీడియోలు తీసుకుని సోషల్ మీడియా పెట్టి ఇలాగా దుర్మార్గమైన ఆలోచన ఎవడైతే చేశాడో వాడి జీవితంలో ఎప్పుడూ కూడా పైకి రాలేడు, నాశనం అయిపోతాడు. అందులోని తిరుమల దేవునికి ఆగ్రహం, ఎవడైతే ఆగ్రహాన్ని చూస్తాడో నాశనం అయిపోతాడు. ఎంత ఘోరం అండి, అసలు ఊహించగలమా మనం? ఇలాంటివి కూడా పాత సినిమాల్లో చూసాం అప్పుడప్పుడు. రావు గోపాలరావు గారు ఏదో దేవస్థానంలో ఆక్రమించుకోవడానికి అక్కడ దెయ్యం ఉందని చెప్పి అక్కడ ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఆ గుళ్ళో ఏవో కార్యక్రమాలు చేసుకుంటారు. అలాంటి సినిమాల్లో ప్లాన్లు ఎప్పుడో పాత డైరెక్టర్లు వాడేసిన ప్లాన్లు ఇప్పుడు వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత అన్యాయం అది. అవును, ప్రపంచ దేశాల నుంచి వచ్చి దైవాన్ని దర్శించుకుని ఎంతో ఆనందాన్ని పొంది వెళుతుంటారు భక్తులు. ఈవేళ కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం అసలు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. అలాంటిది ఎందుకు భయం లేదు వీళ్ళకి? ఇప్పుడు ఇలాంటి తప్పు కనీసం దేవస్థానంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా వేసుకోమే. మరి అలాంటిది అంత భయపడుతూ వెళ్ళి దైవ దర్శనం చేసుకుని నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి అని చెప్పి అందరూ కూడా ప్రాధేయపడతారు. అలాంటి దేవుడికి కళంకం తేవాలని, తక్కువ చేసి చూపించాలని చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక రాజకీయ కుట్రలో ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది నిజంగా అది ఎవడైతే కుట్ర చేస్తున్నాడో వాడి జీవితం సంగనాగిపోవడం గ్యారంటీ. అసలు ఇంత తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయటం కారణం ఏంటి సార్? ఇప్పుడు గతంలో లడ్డు గురించి కానీ, కల్తీ నెయ్యి కానీ, పరకమని చోరీ ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అరాచకాలు వాళ్ళు బయటకు వస్తున్నాయి. కేవలం దేవుడి మీద నమ్మకం లేక, దేవుడి మీద భయం లేక. భయం ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు ఇలాంటి తప్పులు చేయడండి. దేవుడి మీద నమ్మకం కానీ భయం కానీ రెండు ఉండాలి. అది పాలకుడు లేకపోతే మరీ నాశనం అయిపోద్ది. కాబట్టి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నది 100% తప్పు. ఈవేళ ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈవేళ నిజంగా చాలామంది అనుకుంటున్నారు ఇలాంటి ఎత్తుగడలు రాజకీయాల్లో ఇంకా చాలా ఉన్నాయి కదా. దేవుణ్ణి అపవిత్రం చేసి మీరు రాజకీయం చేయడం ఎదవల్లారా అని చెప్పుకుంటున్నారు అందరూ. వాస్తవంగా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇలా ఖాళీ సీసాలు పడేశారని తెలిసిన తర్వాత అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇదేం ఘోరం రా బాబు, ఇది కూడా రాజకీయమేనా? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు దేవుడి జోలికి ఎందుకు వెళ్తున్నారు మీరు? సంకనాకి పోవడానికి అని చెప్పి చాలామంది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నా ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు, ఇదేంటి ఇలాంటి ఏదో పని చేయడం ఏంట్రా, ఇది కూడా రాజకీయమేనా అని. నిజంగా చాలా బాధేస్తుంది. ఖాళీ సీసాలు పెడితే తిరుపతి పవిత్రత భంగం కలిగిపోతుంది, అక్కడికి ఎవడో వెళ్ళొద్దనా? వెళ్ళకపోతే నా వెంకటేశ్వరకి ఏమైనా నష్టమా? కాదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు చేసే పని, నువ్వు రాజకీయంగా ఎదగాలన్నప్పుడు చాలా ప్లాన్లు ఉన్నాయి, రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి దేవుని పడ్డారు ఈ దరిద్రులు, నాకేమో అర్థం కావట్లే. చాలా బాధేస్తుందమ్మా. ఒక్కసారి తిరుపతికి వెళ్ళి నా జీవితం సాలింతే చాలు, నా జీవితం అంతమైపోయినా పర్లేదని చెప్పి ఇంటికి లక్షల కుటుంబాలు, కోట్ల కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అంతటి పవిత్ర దేవాలయాన్ని అపవిత్రం చేయాలని ఈ దరిద్రులు అసలు ఎవడైనా ఆలోచిస్తాడు? అది నా జీవితంలో ఒక్కసారి తిరుపతికి వెళ్ళి చనిపోవాలన్న కోట్ల మంది అనుకుంటుంటారు. వేల మందిని చూశాను నేను. మా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అనేవారు, ఒక్కసారి తిరుపతి వెళ్ళాలిరా ఒక్కసారి. కొంతమంది చాలామందికి తిరుపతి వెళ్ళడం అంటే చాలా కష్టం. అవును, తిరుపతికి వెళ్ళే వాళ్ళు చెకింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మన బ్యాగ్లే చెకింగ్ చేస్తుంటారు. అమ్మ, మందు ఉంటేనే అది చెక్కింగ్లో దొరుకుతుంది, ఖాళీ బాటిల్ పట్టుకెళ్తే దొరకదు. ఏ సీట్ల కింద పెట్టి పట్టుకుపోవచ్చు. వాస్తవంగా తప్పేం తెలియదు కదా, దొరకరు కదా. మందు ఉంటే దొరుకుతుంది సీట్ల వెనకాల అక్కడెక్కడ పెడితే. కానీ మా ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి లేకపోతే క్లీన్ చేసిన బాటిల్ పట్టుకెళ్ళి అక్కడ పడిచి చెప్తే ఈ తప్పు అని చెప్పి రుద్దాలని ప్రయత్నం చేస్తే మరి ఏంటి, ఎవడేం చేయగలుగుతాడు? ఈవేళ దొరికిపోయింది, దొంగలాగా అయిపోయింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. వారు మళ్ళీ ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఈ తప్పు చిన్న తప్పే, వాళ్ళ దృష్టిలో చిన్న తప్పు, మన దృష్టిలో పెద్ద నేరం. కాబట్టి నీకు రాజకీయాల్లో ఎత్తులేసుకోండి, పై ఎత్తులేసుకోండి, రావడానికి ప్రయత్నం చేయండి, ప్రజాసేవ చేయండి, ప్రజా ఆమోదమైన పనులు చేయండి. ఇప్పుడు ప్రజా ఆగ్రహానికి గురైపోయారు. ఇది ఎన్ని నెలల దాకా మర్చిపోరు. అసలు ఇలాంటి ట్రిక్స్ అయితే మర్చిపోరు ఎవడు ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన మార్చుకోవాలా, దైవం పట్ల నమ్మకం. ఇప్పుడు హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా ఎవరైనా మన దైవాన్ని మనం పూజించుకుంటూ ఎదుటివారి నమ్మకాన్ని కూడా గౌరవించవలసిన బాధ్యత మనకుంది. మనిషిగా పుట్టినందుకు, మనిషికి పుట్టుకున్నోడు ఎవడైనా కానీ
ఒక దేవుడిని ఒకడు నిందించుకోడు. వాడు రాక్షస పుట్టినోడు, నికృష్టుడు తప్ప నిజమైన మానవుడు ఎవడో కూడా ఒకరి దేవుని పట్ల ఒకడు తక్కువ చేసి చూడాలని కానీ అపచారం చేయాలని కానీ ప్రయత్నించడు. అపచారం చేయాలని ప్రయత్నించినోడు అలాగే అతపాతాళానికి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోతాడు. ఓకే సార్.